ధనత్రయోదశి సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం, వెండి కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రజల్లో పాతుకుపోయిన కొన్ని విశ్వాసాలు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనూ బంగారాన్ని కొనుగోలు చేయాలనే తపన ఏమాత్రం తగ్గలేదని నిన్నటి వ్యాపార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ధనత్రయోదశి రోజున బంగారం, వెండి ఆభరణాలను ఇంటికి తీసుకొస్తే శుభం కలుగుతుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భారతీయుల్లో గాఢమైన నమ్మకం ఉంది. ధరలు ఎంత పెరిగినా సరే ఈ నమ్మకం ప్రజలను ఖచ్చితంగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఈసారి ధన్తెరాస్ సందర్భంగా జరిగిన బంగారం అమ్మకాల విలువ విన్న తర్వాత అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత రేటు ఉన్నా సరే ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం జరిగిందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ధన్తెరాస్ పర్వదినాన బంగారం, వెండి కొనుగోళ్లలో వినియోగదారుల సెంటిమెంట్ చాలా ఉత్సాహంగా కనిపించింది. దేశవ్యాప్తంగా కేవలం బంగారం, వెండి అమ్మకాల విలువ మాత్రమే అంచనాలకు మించి 60,000 కోట్ల మార్కును దాటిందని మార్కెట్ నిపుణులు వెల్లడించారు. గత సంవత్సరం ధన్తెరాస్తో పోలిస్తే ఈసారి ఆర్థిక పరంగా అమ్మకాల విలువ సుమారు 18% పెరిగినట్లు తెలుస్తోంది. పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ ధరలు అధికంగా ఉండటం వలన అమ్మకాల మొత్తం విలువ గణనీయంగా పెరిగింది. పండుగకు ముందు బంగారం ధరలలో స్వల్ప తగ్గుదల కనిపించడం కూడా వినియోగదారులను మరింత ఉత్సాహపరిచింది. ఈ ఏడాది ధన్తెరాస్ నాడు మొత్తం అన్ని రంగాలలో కస్టమర్లు సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం కంటే ఈసారి మొత్తం అమ్మకాలలో 25% అధిక లాభాలు లభించినట్లు నిపుణులు తెలియజేశారు. బంగారం ధరలో రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ కూడా ప్రజలలోని విశ్వాసం వారిని కొనుగోలు చేసేలా అడుగులు వేయించింది. ఆర్థిక పరంగా బంగారం అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించడం, ధన్తెరాస్ రోజున కొనుగోలు చేయడం, శుభప్రదంగా నమ్మడం వంటి కారణాల వల్లనే ఈ భారీ కొనుగోళ్లు నమోదైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.